ఆయన పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగున్నాయి భయ. పెద్ది ఇప్పుడు బుచ్చిబాబు ఒక పెద్ద ధ్యేయంతోనే వస్తున్నాడు. పెద్ది రామ్ చరణ్ గారిని చూపించాలనుకున్న యాంగిల్లో చూపించేస్తున్నాడు. ఆ మాస్ లుక్ ఏదైతే ముక్కు పోగు కానీ చెవులు కడియాలు కానీ అవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా ఊరమాస్లా కనబడుతున్నాడు. రామ్ చరణ్ ఇప్పటివరకు చాలా మాస్ క్యారెక్టర్లు చేశాడు. రంగస్థలం అవ్వచ్చు, ట్రిపుల్ ఆర్ అవ్వచ్చు, కొన్ని బాగా సీరియస్ ఫేస్ కట్స్ ఉంటాయి. కానీ దీన్ని మించింది అయితే కాదు. నిజంగా చెప్తున్నా, బుచ్చిబాబు ఈసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, రికార్డులు బత్తలు కొట్టడానికి జనాలను అందరూ కూడా ఎప్పుడు ఆ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసేలా ఈ గ్లిమ్సీ దింపడం అనేది చాలా అంటే జనాలకి హై ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. ఎప్పుడు 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 అని వెయిట్ చేస్తున్నారు బయట. అంత ఒక సింగిల్ డైలాగ్ లైన్తో వచ్చాడు భయ్య. ఆ డైలాగ్ లైన్ ప్రతి మనిషికి కూడా బాగా కనెక్ట్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే డైలాగ్లోనే అంత అద్భుతమైన మీనింగ్ఫుల్ ఉంది. ఏంటంటే ఎవడో కిందో బతకడానికి, ఏదో బతికేయడానికి ఇంత పెద్ద బతుకు అవసరమా మనకి? ఈ నేల మీదకి వచ్చిన తర్వాత మనం అనుకున్నది చేసేయాలి. ఇంకో జన్మ ఉంటుందంటే నమ్మొద్దు అన్నట్టుగా ఆ డైలాగ్ మీనింగ్ అయితే మీనింగ్ఫుల్గా అది కూడా శ్రీకాకుళం యాసలో ఆ డైలాగ్ చెప్పించడం అనేది చాలా అంటే చాలా సెన్సేషన్. నిజంగా అది బుచ్చిబాబు వల్లే అవుద్ది. RC16 ఖచ్చితంగా రామ్ చరణ్ ఖాతాలో పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా. షార్ట్ ఎలా అనిపించింది? షార్ట్ అసలు మామూలుగా ఆ షార్ట్ గురించి ఆల్రెడీ నేను చెప్పాలంటే క్రికెట్ ఆడేటప్పుడు ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు IPL సీజన్ కదా, ఎవరైనా ఒక్క బ్యాట్స్మెన్ దాని గురించి ట్రై చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నిజంగా బుచ్చిబాబు గారిని అడిగైనా సరే 1 కోటి రూపాయలు విరాళని చెప్తాను నిజంగా బుచ్చిబాబు గారికి. ఎందుకంటే ఒక IPL స్టార్ ఆ షాట్ని ట్రై చేశాడంటే ఖచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు IPL మంచి జోరులో ఉంది. ఈ టైంలో అట్లాంటి షాట్ పడిందంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. సినిమా ప్రమోషన్ ఎలా ఉన్నా కానీ మన పెద్ది క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు, అటు బుచ్చిబాబు గారు ఇద్దరు కూడా హైలైట్ అయిపోతారు. కాబట్టి ఇది మంచి ప్రమోషనల్ వీడియో అవుద్ది. ఒక్కళ్ళన్నా ట్రై చేస్తారేమో. ఇవాళ SRH మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుంది. SRH టీం నుంచి, హైదరాబాద్ టీం నుంచి ఎవరైనా ఒక్కళ్ళన్నా బ్యాట్ని కింద కొట్టి ఒక షాట్ కొడితే టైటిల్ తెలియకూడదు అంట ఈసారి. ఖచ్చితంగా. ఓకే, ఫస్ట్ ఈ పెద్ద టైటిల్ రాగానే బాగాలేదన్నారు కదా, సో అటువంటి వాళ్ళకి గ్లిమ్స్ చూసిన తర్వాత ఇలా ఏం చెప్తారు మీరు? బాగాలేదన్నా, బాగాలేదు. మాస్ లుక్, మా ఓడిని కాపీ కొట్టారు ఇది అన్నారులే. కుక్కలు ఉన్నాయి కదా బయట, కొన్ని కుక్కలు మురిగినంత మాత్రాన ఏమి మనకి ఊడి రాదు. అర్థమైందా? ఎవడకుండే క్యారెక్టరైజేషన్ అడుగుంటుంది. ఇప్పుడు బుచ్చిబాబు ధ్యేయం ఎలా ఉంది, బుచ్చిబాబు ఊహ ఎలా ఉంది, వీళ్ళకి ఏం తెలుస్తుంది? దాంట్లో క్యారెక్టర్ నాకు తెలిసి ఇది మాస్ ఎలివేషన్స్ వస్తుంది కాబట్టి నాకు తెలిసి 90s క్యారెక్టర్ అయి ఉంటుంది. ఆ టైంలో ఏదన్నా ఇలాంటి ఇష్యూ ఒకటే రేజ్ అయి ఉంటుంది. ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి ఒక మాస్ క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఆ రకంగా ఆలోచించాను. కానీ మా వాడిని కాపీ కొట్టేశాడు, మా వాడు మాస్ లుక్తో వచ్చాడని ఈ లుక్ని పెద్ది తీసుకొస్తున్నాడు, బుచ్చిబాబు పెద్దిలో తీసుకొస్తున్నాడు. ఇవన్నీ కూడా రూమర్స్. ఈ రూమర్స్ వల్ల ఏమవుతుందంటే పొల్యూట్ అయిపోతుంది మొత్తం. దాని మీద ఉన్న ఫీలింగ్స్ చచ్చిపోద్ది. ఇలాగే చేసే గేమ్ చేంజర్ పోగొట్టారు. అర్థమైందా? ఆ టైంలో ఇప్పుడు మళ్ళీ పెద్ది మీద కూడా పడ్డారో ఈ ఎవరైతే ఉన్నారో ఈ పనికిమాలు మాట్లాడే వాళ్ళని అందరూ కూడా నిజంగా వాళ్ళని ఒక సినిమా లవర్స్కి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అంటే సినిమాని ప్రేమించి అభిమానించే వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు కూడా కొంచెం డిమోటివేషన్ క్యాండిడేట్స్ లాగా కనిపిస్తున్నారు వాళ్ళకి. కాబట్టి ఇలాంటివన్నీ ఆగాలి. ఈ ట్రోల్స్ కూడా ఆపాలి. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే వీళ్ళ మట్టికి 10 నిమిషాలు 5 నిమిషాల్లో ట్రోల్ చేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి దాన్ని అంతా కూడా పొల్యూట్ చేసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరం మన టాలీవుడ్ ఒక రేంజ్కి వెళ్ళాలంటే కష్టం అవుద్ది. కాబట్టి ముందు వీళ్ళని పట్టాలి, వీళ్ళని ఆపాలి. కొంతమంది తగ్గారు కానీ ట్రోలర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. డిమోటివేషన్ చేసి ఆ ట్రైలర్ని చాలా వ్యంగ్యంగా చూపించడం, ఆ హీరోని చాలా చండాలంగా ట్రోల్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆగితేనే తెలుగు ఇండస్ట్రీ బతుకుతుంది. గేమ్ చేంజర్కి ఇవ్వని బీజిఎం జస్ట్ గ్లిమ్స్కే ఇచ్చినట్టున్నాడు AR రెహమాన్. అవునా? AR రెహమాన్ మ్యూజిక్ ఒక అద్భుతం. నిజంగా చెప్పాలంటే AR రెహమాన్ కొట్టిన మ్యూజిక్ ఏది కూడా ఫెయిల్ అవ్వాలి ఇప్పటి వరకు. ఆయనది ఏంటంటే ఒక ఫ్యూచర్ మ్యూజిక్ మాట కొడతాడు ఆయన. ఈ రోజు జరిగిన పాటనే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా విన్నా కానీ మనకు అప్పుడే కొట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది. అదే గ్రేట్నెస్ AR రెహమాన్. ఇక AR రెహమాన్ లాగా ఎవరో కొట్టలేదు. నిజంగా బ్యాక్గ్రౌండ్ BGM కొట్టాడు పెద్ద గ్లిమ్సీలో, చూశాను. మామూలుగా లేదు, అరాచకం. నిజంగా చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పాలంటే అరాచకం. అలాంటి షార్ట్స్ కొట్టేటప్పుడు ఆ BGM వచ్చింది చూడు, క్రికెట్ షాట్ కొట్టేటప్పుడు కరెక్ట్గా AR రెహమాన్ తగ్గ BGM వేసాడు. నిజంగా అది మైండ్ బ్లోయింగ్ మాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్దితో ఖచ్చితంగా అందరూ కూడా సమాధానం చెప్పడానికి బుచ్చిబాబు రెడీ అయిపోయాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.